అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? యాక్చువల్‌గా షట్ డౌన్ నెల రోజులైతే అయిపోయింది. సో, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రెజెంట్ మేజర్ ప్రాబ్లమ్ వచ్చేసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ వాళ్ళు ఇంకా మేము పని చేయటం మానేస్తాము. వాళ్ళకి అన్‌పెయిడ్ జాబ్ ఎన్ని రోజులు చేయాలి, మేము చేయలేము అని చెప్పేసి 3500 మంది ఏటీసీ స్టాఫ్ మానేశారట. ఇంకా నెక్స్ట్ ఉన్న వాళ్ళతోనే ఎట్లో ఎట్లా నడిపించుకుంటున్నారు గానీ, మొన్న ఫ్లైట్స్ రీసెంట్‌గా అయితే చాలా ఎఫెక్ట్ అయింది. ఒక 2, 3 డేస్ నుంచి ఇప్పటికి స్టిల్ ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని ఫ్లైట్స్ అయితే మొన్న ఒక రోజు 2 డేస్ బ్యాక్ అయితే అసలు కంప్లీట్ కాలిఫోర్నియాకి ఫ్లైట్స్ ఆపేసారనమాట. సో, అలాగా ఫ్లైట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇటు పక్క చూసుకుంటే ఇమ్మిగ్రేషన్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఏమేమైతే బిల్స్‌లోంచి ఎళ్ళేటువంటివి ఉంటాయి గదా! కొంతమందికి అంటే జీతం తక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటివి ఫండ్స్ ఉంటాయి గదా! అవి ఎఫెక్ట్ అవుతాయి. చాలా ఎఫెక్ట్ అవుతున్నాయన్నమాట. సో, దాంట్లో ఇంపార్టెంట్ విషయాలు ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకొని, నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్‌లోకి వెళ్తే ఫస్ట్ థింగు, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఏవియేషన్ ఇండస్ట్రీ ద బిగ్గెస్ట్ హిట్ అన్నమాట ఈ షట్ డౌన్‌లో. 30 డేస్ అయిపోయింది. అయినా సరే వాళ్ళ కొంత గూడా మార్పయితే లేదు. అసలేం జరుగుతదనేది తెలీదు. యాక్చువల్‌గా ఈ షట్ డౌన్‌కి రీజన్ ఏంటంటే, మెయిన్ వీళ్ళు ఏదైతే బిల్లు ఖర్చు పెట్టాల్సింది ఉందో, ఫెడరల్ బడ్జెట్ ఉందో, ఆ బడ్జెట్ ఇగ 2 పార్టీల వాళ్ళిద్దరికీ సందనేది కుదరట్లేదు. వీళ్ళేమో ఆ ఒబామా కేర్ బిల్లు మెడికల్‌కి రిలేటెడ్ సంబంధించింది యాడ్ చేయమంటున్నారు. వాళ్ళేమో చేయనంటున్నారు. దాని దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు కొంత కాంప్రమైజ్ జరుగుతోంది అని జెప్పైతే న్యూస్‌లో రాస్తున్నారు. అంటే ఏంటంటే, ఫస్ట్ ఒక పని చేద్దాం, మనం గవర్నమెంట్ రీస్టార్ట్ చేద్దాము. తర్వాత నెమ్మదిగా ఈ సీఆర్ చేంజ్ రిక్వెస్ట్‌లు పెట్టుకొని నెమ్మదిగా చేంజ్ చేసుకుందాం. మనకేమేమి గావాలో అని జెప్పేసి డిస్కషన్ జరుగుతుందన్నారు గానీ, ఇంకా ఒక్కోలికైతే రాలేదు. అది షట్ డౌన్ గురించి. ఏవియేషన్ ఇండస్ట్రీ వచ్చేసి బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఈ ఏటీసీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెడరల్ బడ్జెట్ కిందకొస్తారు. వాళ్ళు ఫెడరల్ బడ్జెట్ కిందకొస్తారు కాబట్టి డబ్బులివ్వాలి, సాలరీలు ఇవ్వకపోతే ఎవరైనా ఎన్ని రోజులు పని జేస్తారు? ఒక నెల రోజులు పని జేస్తారు. మహా అయితే నెలన్నర పని జేస్తారు. సో, ఇది ఎప్పటి వరకు ఉంటదో గూడా తెలియట్లేదు. అందుకని జెప్పి ఇంక వాళ్ళు మేము రాము అని జెప్పి చెప్పేసారనమాట. ఇది చాలా సీరియస్. మెయిన్ ఏంటంటే ట్రాన్స్‌పోర్ట్ అనేది ఆగిపోయిందంటే ఇప్పుడు ఇంటర్నల్ స్టేట్స్ మీరు మీరు బై ప ఇంటర్నేషనల్ పక్కన పెట్టినా గాని ఇంటర్నల్ స్టేట్ టు స్టేట్ తిరిగే వాళ్ళు బోలెడంత మంది ఉంటారు. బిజినెస్ పనుల మీద తిరిగే వాళ్ళు ఉంటారు. రకరకాలుగా తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఎఫెక్ట్ అయితదనమాట. ప్లస్ ఫ్లైట్ డిలేస్ మొన్న ఒక రోజైతే 8000 ఫ్లైట్స్ అలానే ఎయిర్‌లో ఉండిపోయినాయంట. ఎక్కడ దిగాలో అర్థం గాక ఈ ఏటీసీ వాళ్ళు చెప్తేనే గదా! గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళు చెప్తేనే గదా! ఎక్కడ దిగాలో ఏంటో తెలిసేది. అవి తెలియక ఈ 8000 ఫ్లైట్లు దగ్గర దగ్గర గాల్లోనే అలా చక్కర్లు కొడుతున్నాయంట. సో, ఇట్లాంటి పరిస్థితి అయితే ఉంది. అది మాత్రం చాలా పెద్ద ఎఫెక్ట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఇమిగ్రేషన్‌కొచ్చేసి ఇమిగ్రేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మన ఎవరు హెచ్-1బీ మీద ఉన్న వాళ్ళు గాని, తర్వాత మెయిన్ గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ ఎవరైతే ఈబీ-1, ఈబీ-2లు ఉంటారో వాళ్ళకి ఫార్మ్ ప్రాసెసింగ్ గాని, వీళ్ళు ఇంపాక్ట్ అవుతున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ ఇంపాక్ట్ అవ్వడము ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్‌సిఐఎస్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు షట్ డౌన్ వల్ల గనక ఇంపాక్ట్ అయితే డెఫినిట్‌గా మేము కన్సిడర్ చేస్తాము. వాళ్ళు ఎక్స్ట్రార్డినరీ కండిషన్స్ అని చెప్పారనమాట. అంటే ఏంటంటే ఎవరైనా ఈ షట్ డౌన్ వల్ల గనక ఇప్పుడు షట్ డౌన్ వల్ల ఇంపాక్ట్ అయ్యేదెవరు అంటే, ఇప్పుడు ఎల్సీఏ తెచ్చుకోవాలంటే అది రాదు కాబట్టి హెచ్-1 ఎక్స్‌టెన్షన్స్ చేసుకోవడం కుదరదు. కంపెనీ మారాము, జాబ్ పోయింది, వేరే జాబ్ వచ్చింది. సో, ఈ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ బంద్ ఉన్నంత వరకు చేయడానికి లేదు. సరే పర్మ్ అంటారా, గ్రీన్ కార్డ్స్ అంటారా, అది కొంత చేయడానికి ఇబ్బందున్నా బట్ హెచ్-1 అనేది మెయిన్ గదా! హెచ్-1 కంపల్సరీ ఉండాలి. ఎక్స్‌టెన్షన్స్ కంపల్సరీ జేసుకోవాలి. సో, యూఎస్‌సిఐఎస్ ఓకే. నడుస్తుంది గాబట్టి దాని రిలేటెడ్ ఏమన్నా ఆల్రెడీ అప్లై చేసిన ఫైల్స్ ఏమన్నా ఉంటే అవి నడుస్తూనే ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఎల్‌సీఏ లేకుండా హెచ్-1 అనేది చేంజ్ జేయడానికి రాదు. చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ జేయలేము. ఏమి జేయలేము. సో, దానివల్ల పెద్ద ఇంపాక్ట్ అనేది హెచ్-1 వాళ్ళకొచ్చింది. అయితే ఇప్పుడు లే ఆఫ్‌లు బీభత్సంగా జరుగుతున్నాయి. ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే లే ఆఫ్‌లు జరుగుతున్నప్పుడు ఏంటి? జాబ్ పోయింది. బట్ మీకు వెంటనే జాబొచ్చింది. ఈ 60 డే గ్రేస్ పీరియడ్‌లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి ఒకవేళ ఇమ్మీడియేట్‌గా 60 డేస్‌లో జాబొచ్చిందనుకోండి, మీరు మళ్ళీ హెచ్-1 అప్లై చేసుకోవాలి అంటే ఏంటి? ఎల్‌సీఏ లేదు గాబట్టి, డీఓఎల్ పని చేయట్లేదు గాబట్టి, హెచ్-1 చేసుకోవటానికి లేదు కాబట్టి, ఇది మళ్ళీ మనము ప్రూవ్ చేసుకోవాలి. ఎప్పుడు షట్ డౌన్ అంతా అయిపోయిన తర్వాత, డీఓఎల్ ఓపెన్ అయిన తర్వాత, అప్పుడు ఇగో నాకు ఈ రీజన్ వల్ల నేను 60 డే గ్రేస్ పీరియడ్‌లోనే ఉన్నాను. నాకు 60 డేస్ గ్రేస్ పీరియడ్‌లోనే జాబొచ్చింది. కాబట్టి ప్లస్ ఇంపార్టెంట్ థింగ్ I-94 దాని గురించి చెప్తా నేను. బట్ ఈ 60 డేస్ గ్రేస్ పీరియడ్‌లో ఉండాలి. I-94 లీగల్‌గా వాలిడ్ అయ్యి ఉండాలి. మీకు 60 డేస్‌లో జాబ్ వచ్చుండాలి. సో, వచ్చుంటే ఒకవేళ మీరు డీఓఎల్ ఓపెన్ అయిన తర్వాతైనా ఇగో ఈ రీజన్ కింద జనరల్‌గా మీరు అటార్నీ దగ్గరికెళ్లి అప్లై చేస్తారు కాబట్టి,
ఈ రీజన్ కింద నాకు జాబ్ వచ్చింది కానీ నేను అప్లై చేసుకోలేకపోయా అని చెప్తే వాళ్ళు కన్సిడర్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. అది కూడా వాళ్ళ డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం, అంటే 100% మేము కన్సిడర్ చేస్తాము అని వాళ్ళు రాయటం కూడా ఎలా రాస్తారంటే ఎక్స్ట్రాడినరీ కండిషన్స్ దే మే కన్సిడర్, ఇలా కొంత అంటే డెఫినెట్లీ వీ విల్ కన్సిడర్ అని మాత్రం రాయలేదు అక్కడ. సో బట్ ఏదేమైనా మీకు ఈ ఇష్యూస్ అయితే ఏం లేకపోతే మాత్రం కన్సిడర్ చేసే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అందరూ చూసుకోవాల్సింది ఏంటంటే I-94. దీన్ని మాత్రము మీ H1 లేకుండా, అంటే లీగల్ వ్యాలిడ్ వీసా లేకుండా ఎక్స్టెన్షన్ చేయటం కుదరదు. మీరు అందుకే షట్ డౌన్కి ముందరే అందరూ చాలా మంది చెప్తున్నారు షట్ డౌన్ జరగబోతుంది, ఏమైనా అప్లై చేసే వాళ్ళు ఉంటే చేసుకోండి అది ఇది అని చెప్పి చాలా మంది అటార్నీలు కూడా చెప్పారు. ఒకవేళ మీ I-94 గనక ఈ షట్ డౌన్ ఇంకా ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు కదా. ఇప్పుడు H1 మీద మీ జాబ్ పోయింది, 60 days గ్రేస్ పీరియడ్లో ఉన్నారు, మీరు I-94 లీగల్గా వ్యాలిడ్ స్టేటస్లో ఉండాలి. ఈ 60 daysలో గనక మీ I-94 గనక ఎక్స్పైరీ అయిన టైంలో షట్ డౌన్ పీరియడ్ నడుస్తుంటే మీరు అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు. మీ I-94 మీరు చూసుకోండి. ఒకవేళ మీ I-94 గనక ఎక్స్పైరీ అయిపోతుంది, ఇంకా షట్ డౌన్ రీఓపెన్ అవ్వట్లేదు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా వేరే ఏదో ఒక చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసి పెట్టుకోండి. అట్లీస్ట్ అప్లై చేసి పెట్టుకుంటే ఏంటంటే మీరు అప్లై చేస్తారు కాబట్టి అది అప్రూవ్ అయ్యే లోపు ఈ లోపు అన్ని పరిస్థితులు మారిపోతాయి. బట్ స్టిల్ మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి ఆ కండిషన్ ప్రకారం మీరు స్టే చేసే ఛాన్స్ ఉంది. ఒక్కసారి మీ అటార్నీని చెక్ చేసుకోండి ఈ విషయంలో. ఎందుకంటే I-94 చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకవేళ ఎవరిదైనా ఎక్స్పైరీ అయిపోతే చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసుకోకపోయినా, మీరు బై మిస్టేక్ చూసుకోకపోయినా ఓకే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి అవుట్ ఆఫ్ స్టేటస్ అయితే మాత్రం చాలా కష్టం. కాబట్టి I-94 మీద అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే I-94 ఉంది, ఇంకా మనకి పర్లేదు అని జాబులు పోయినా మనకు వీసా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, వేరే కంపెనీలో వస్తే ఈ 60 days పీరియడ్లో అనుకుంటే ప్రాబ్లం లేదు. అవన్నీ మెయిన్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. బట్ I-94 లీగల్ స్టేటస్ అనమాట. సో కాబట్టి అదొకటి డెఫినెట్గా చూసుకోండి. మీరు మీకు ఏమైనా డౌట్ ఉంది, ఇట్లా నాకు I-94 ఎక్స్పైరీ అయిపోవచ్చింది, ఇంకా షట్ డౌన్ ఓపెన్ కాలేదు, నేను ఏం చేయాలి అంటే మీ అటార్నీని కనుక్కొని వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయండి. బట్ వేరే జనరల్గా వాళ్ళు కూడా ఏంటంటే చేంజ్ ఆఫ్ స్టేటస్ ఏదో ఒకటి అప్లై చేసుకోమని చెప్తారనమాట. సో అది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మిగిలినవన్నీ ఎప్పుడైతే షట్ డౌన్ రీఓపెన్ అవుతుందో అప్పటి నుంచి కొంత డిలేస్ అయితే జరిగే ఛాన్స్ డెఫినెట్గా ఉంది. ఇప్పుడు ఓపెన్ చేసిన తెల్లారా ఎమ్మటే LCAలు ఎవరెవరైతే అప్లై చేద్దాం అనుకున్నారో వాళ్ళందరికీ రావు. ఎందుకంటే బ్యాక్లాగ్స్ కొంత ఉంటాయి కదా. వీళ్ళు జనరల్గా అది LCA రావడానికి ఒక 7 రోజులు 8 రోజుల్లో పడుతుంది. అంటే ఈ షట్ డౌన్కి ముందు అప్లై చేసినటువంటి వాళ్ళవి ఏమేమైతే ఉన్నాయో అవి చూసుకోవాలి, ప్లస్ ఇప్పుడు ఎవరెవరికి కావాలో అవి చూసుకోవాలన్నమాట. సో మీరు ఏంటంటే జాగ్రత్త ప్రిపేర్ అయ్యండి. ఎప్పుడు ఓపెన్ అవ్వగానే ఇమ్మీడియట్గా LCA అప్లై చేయడానికి రెడీగా అయితే ఉండండి. బట్ ఏది ఏమైనా సరే మళ్ళీ USCIS దగ్గరికి మీరు వెళ్ళి అప్లై చేసుకునే లోపు మీకు ప్రతి డాక్యుమెంట్ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. జాబ్ పలానా రోజు పోయింది, పలానా రోజు వచ్చింది, డాక్యుమెంటేషను, క్లయింట్ లెటరు. ఎందుకంటే మీరు లీగల్గా వర్క్ చేయడానికి లేదు కాబట్టి మీరు క్లయింట్ లెటర్ పెట్టుకొని నేను వెయిట్ చేస్తున్నా, నాకు ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వాలి అని చెప్పి పొద్దున వాళ్ళు అడిగినప్పుడు ఏది కూడా ఈ 60 days లోపే అవ్వాలన్నమాట. మళ్ళీ 60 days దాటకూడదు. సో ఏది కూడా డాక్యుమెంట్ నా దగ్గర లేదు అని చెప్పకుండా అన్ని కరెక్ట్గా ఇస్తే మీకు మళ్ళీ H1 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మొత్తానికి షట్ డౌన్ ఇంపాక్ట్ మాత్రం బీభత్సంగా ఉండి అట్ ద సేమ్ టైం జాబులు కూడా పోతున్నాయి. H1 వాళ్ళకి మళ్ళీ జాబులు రావటం కూడా కష్టంగా ఉంది. OPT వాళ్ళు కూడా అంత గందరగోళం అయితే నడుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైము ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోనే 35 days జరిగింది. సో ఇప్పుడు కూడా 30 days క్రాస్ అయింది. మరి దీని కాంప్రమైజ్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది తెలియదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో I'll try and research and give you answer back. వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.